హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ ఆంజనేయులు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేనేంటంటే మన యొక్క వీడియోస్ని, సెల్ ఫోన్ వీడియోస్ కావచ్చు, మన ఏదైనా స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ కావచ్చు, వాటిని మనం ఎడిట్ చేయాల్సి వస్తే ఆల్రెడీ వేరే వీడియోస్ని కానీ ఏవైనా సరే వాటిని ఎడిట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏ సాఫ్ట్వేర్స్ వాడాలా? సాధారణంగా రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సో మనం ఎడిట్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేరు క్యామ్టాసియా స్టూడియో 8 అని. అది మామూలుగా మీరు నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేశారనుకోండి. సో క్యామ్టాసియా స్టూడియో అనేది ఎప్పుడైతే మీరు గూగుల్లోకి ఎంటర్ అవుతారో, గూగుల్లోకి ఎంటర్ అయిపోగానే క్యామ్టాసియా స్టూడియో అని ఇక్కడ టైప్ చేశారనుకోండి. సో క్యామ్టాసియా స్టూడియో ఫ్రీ డౌన్లోడ్ అని ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు ఈ క్యామ్టాసియా స్టూడియోస్ ఫైల్ అనేది మీకు 1 month ట్రయల్ పీరియడ్కి పనిచేస్తుంది అనమాట. ఇదేంటంటే ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి ఇచ్చి ఇదంతా యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు ఆ ఫైల్ డౌన్లోడ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఫైల్ హిప్పో అని ఇలా చాలా ఉన్నాయి చూడండి, వాటి ద్వారా అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లేటెస్ట్ వర్షన్ ఉంటుంది చూడండి, క్లిక్ చేస్తే మనకు ఆ వర్షన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, సో ఇన్స్టాల్ కూడా చేశాను. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని మనం ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ సో మనం ఆల్ యాప్స్లోకి వెళ్తే క్యామ్టాసియా స్టూడియో ఉంటుంది. విండోస్ 7లో కానీ 10లో కానీ, ఓకే, XPలో కానివ్వండి, ఏదైనా సరే. లేదంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లో అయినా మనం టైప్ చేసి చూడండి, క్యామ్టాసియా స్టూడియో 8 అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క వీడియో అనేది ఓపెన్ అయిపోయింది. ఇది ఓన్లీ 30 days ట్రయల్ పీరియడ్తో మాత్రమే పనిచేస్తుంది అన్నమాట ఇది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించాలా మనం, టైం లైన్, సో ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా ఏంటంటే మీరు ఏదైనా వీడియోస్ని రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ ది స్క్రీన్ అని చూడండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు రికార్డ్ చేయొచ్చు ఎంటైర్ స్క్రీన్ అంతటినీ కూడా. బట్ ఇది మ్యాక్సిమం ఒక 10 minutes లోపల వరకు చేసుకోవచ్చు, అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. మీ దగ్గర వెబ్ కెమెరా ఉన్నట్లయితే వెబ్ కెమెరా వీడియో రికార్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వీటిలో రికార్డ్ అయిన వాటిని మళ్ళీ మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఈ క్యామ్టాసియా స్టూడియో అనమాట. సో దీంట్లో ఏదైనా ఒక వీడియోస్ని మనం ఎట్లా ఎడిట్ చేయాలా, ఆడియోస్ని కానీ ఏవైనా కానీ అనేది దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరే ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ వీడియోస్ ఏదైనా రికార్డ్ చేసిన వీడియోస్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేయాల్సి వస్తే ఇక్కడ ఇంపోర్ట్ మీడియా బటన్ చూడండి. ఈ ఇంపోర్ట్ మీడియా బటన్ మీద మీరు ఒకసారి క్లిక్ చేస్తే ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియో యొక్క లొకేషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదో ఉంది ఈ వీడియో చూడండి, ఈ వీడియో ఉంది, ఓపెన్ చేసాం. చూసారా, ఈ వీడియో అనేది ఓపెన్ అయిపోయింది. బట్ ఈ వీడియోని ఇక్కడున్న టైం లైన్లోకి తీసుకురావాల్సి వస్తే ఇక్కడున్న ట్రాక్ ఉంది కదా, మీరు ఒకసారి లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ డ్రాగ్ చేశారనుకోండి, ఈ ట్రాక్లోకి వచ్చేస్తుంది. సో ఈ ట్రాక్లోకి వచ్చిన తర్వాత ఈ వీడియో అంతా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ స్క్రీన్ వచ్చేసి 1280x720 డైమెన్షన్లో ఉంది. ఇది కూడా స్ట్రింక్ ఫిట్టే ఉంది, ఇక మనం దీన్ని ఏం చేంజ్ చేయాల్సిన అక్కర ఉండదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ వీడియో అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియో రన్ అవుతున్నప్పుడు సో వీటికి ఏదైనా ఎఫెక్ట్స్ అంటే ఏమంటే పెద్దగా ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు ఇందులో. మీరు ఏదైనా సో స్టార్టింగ్లో నేమ్స్ ఇలాంటివి ఏమైనా సెట్ చేసుకోవాల్సి వస్తే ఫస్ట్ మీరు ఇక్కడ క్లిప్ బిన్స్ అని చూడండి. ఈ క్లిప్ బిన్స్ అనేది ఏంటి అంటే మీరు ఆల్రెడీ ఇన్సర్ట్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. బట్ లైబ్రరీ మెయిన్ ఇంపార్టెంట్. ఈ లైబ్రరీలో ఏంటంటే మీకు ఆ మ్యూజిక్ సంబంధించిన కొన్ని ఉన్నాయి. మ్యూజిక్స్ ఇప్పుడు చూడండి, ఫుల్ సాంగ్ అని ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఆ సాంగ్ అనేది ఇక్కడ మనకు వినిపిస్తుంది అనమాట. ఓకే, సో అదే ఇక్కడ ఇంకా సాంగ్స్ ఉన్నాయి రకరకాలుగా, ఇంట్రడక్షన్ అని, లాంగ్, మీడియం, ఇలా చూడండి, బేర్ నకిల్ అని, ఇక బ్లూ కంట్రీ, కోట్స్ కోస్ట్ అని, ఇక తర్వాత ఎలక్ట్రోఫిన్, ఇలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఇక్కడ స్క్రీన్స్ స్టార్టింగ్లో ఇలాంటి ఎఫెక్ట్స్ యానిమేటెడ్ టైటిల్ పెట్టుకోవాలనుకోండి, దాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ డ్రాగ్ చేయండి అంతే. బట్ డ్రాగ్ చేస్తే చూడండి ఇక్కడ వచ్చింది టైం లైన్, మీరు మూవ్ చేయొచ్చు ఇక్కడ.
ఓకే. సో ఈ టైం లైన్ చూడండి కిందికి డ్రాగ్ చేసామనుకోండి అడ్జస్ట్ అయ్యేంత వరకు తీసుకోవచ్చు. 2 క్లిప్స్ ఉన్నాయి, వీటిని కొంచెం కావాల్సి వస్తే మీరు ఇక్కడ మౌస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసి డ్రాగ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ, అవునా. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఆ టైటిల్ ఇక్కడ వచ్చేస్తుంది. బట్ ఆ టైటిల్ని ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేశారు, డబుల్ క్లిక్ ఇక్కడైనా చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా డబుల్ క్లిక్ చేసినా సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఈ స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేసాము, ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ హియర్ అని వచ్చింది కదా ఇక్కడ. సో నేను టైప్ చేస్తున్నాను మిన్నీ చింటూ అని టైప్ చేసాం. సో ఇక్కడ చూడండి ప్లే చేస్తే మనకేమి ఆ టైటిల్ అనేది రన్ అవుతుంది. ఆ టైటిల్కి ఏదైనా ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్ కలర్ ఇవన్నీ చేంజ్ చేయాలంటే సెలెక్ట్ చేస్తాము. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇక టెక్స్ట్ కలర్ చూడండి ఇక్కడ చేంజ్ అయింది కదా. ఇట్లాగా అండర్లైన్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఆ టెక్స్ట్కి ఎఫెక్ట్స్ షాడో కావాలన్నా, తర్వాత స్టైల్స్ ఏ టైప్ స్టైల్ కావాలా. ఓకే. ఫిల్ కలర్, మీకు ఫిల్ కలర్, బార్డర్ కలర్స్ ఏమైనా ఉంటే కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. టెక్స్ట్కి అంతటికి సెలెక్ట్ చేసుకోవడం చూడండి ఇలాగ. ఇక తర్వాత ఏంటంటే ఈ టెక్స్ట్కి సంబంధించిన షేప్స్ ఉన్నాయి. విత్ ఇన్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ లోపల షేప్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. చూడండి ఒకసారి నేను ఇక్కడ ప్లే చేస్తే చూడండి ఇట్లా ఆ షేప్ అనేది సో ప్లే అవుతా ఉంది, అవునా. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మరి మనం ఏదైనా పేరు అనేది రాసుకోవచ్చు. చూడండి అట్లా అయినా చేయొచ్చు, లేదంటే దీన్ని రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ అయినా చేస్తే డిలీట్ అవుతుంది మొత్తం. ఓకే. అండు చేస్తున్నాం Ctrl+Z. ఇప్పుడు ఈ షేప్ వద్దనుకున్నప్పుడు మీరు ఎంటైర్ ఈ షేప్ని, సో ఇక్కడున్న షేప్ ఉంది కదా డబుల్ క్లిక్ చేయగానే ఈ షేప్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేస్తాం, ఇక్కడ డిలీట్ చేస్తున్నాం. లైబ్రరీలోకి వెళ్ళి ఒకవేళ బేసిక్ టైటిల్ కావాల్సి వస్తే ఆ బేసిక్ టైటిల్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ మూవ్ చేస్తే ఆ టైటిల్ డిస్ప్లే. ఆ టైటిల్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, టైటిల్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ఓకేనా. అయితే ఇప్పుడు ఈ టైటిల్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది కదా, ఆ టైటిల్ మాత్రమే వస్తుంది. యానిమేషన్ టైప్ కావాలనుకుంటే మీ దగ్గర ఏదైనా యానిమేషన్స్ ఉంటే కూడా మీ కంప్యూటర్లో గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని ఇక్కడ మీరు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాది ఒక వీడియో, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తున్నాము. ఇది ఒక వీడియో చూడండి, ఈ వీడియో రన్ అవుతుంది కదా. ఈ వీడియో రన్ అవుతున్నప్పుడు ఏదైనా ఇక్కడ నా పేరు తర్వాత ఇలాంటివన్నీ కూడా రావాలన్నప్పుడు ఈ క్యాలౌట్స్ చూడండి ఇక్కడ. ఇందులో క్యాలౌట్స్లో మీకు నచ్చిన క్యాలౌట్స్ తీసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ క్యాలౌట్ అయినా కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఏదో ఒకటి ఇక్కడ పేరు టైప్ చేసుకున్నాం, అంజి ఫ్రమ్ అనంతపూర్ అని టైప్ చేసాం. సో దీనికి ఇక్కడ విడ్త్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలాగా, ఓకేనా. ఈ క్యాలౌట్కి కలర్ ఇక్కడ ఫిల్ కలర్ ఏది పెట్టుకుంటే చూడండి అది మారుతుంది. ఇక్కడ బార్డర్ కలర్ కూడా ఒకవేళ చూడండి బార్డర్ కలర్ చేంజ్ అయింది. లోపల టెక్స్ట్ కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ అనేది మీరు మార్చుకోవచ్చు అనమాట. ఒకవేళ దాని ప్లేస్లో ఇది కావాలా షేప్ చూడండి ఏదైనా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. స్టార్ టైప్ కావాల్సి వస్తే, లేదంటే ఇలాంటి యారో చూడండి, ఇలాంటి రకరకాలైనటువంటి షేప్స్ ఉన్నాయి. వీటిని మీరు చేసుకోవచ్చు. హైలైట్, ఈ హైలైట్ మీద కూడా మీరు ఏమైనా సో టైప్ చేసుకోవచ్చు. బట్ హైలైటర్ మీద టైప్ చేసుకున్నప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఉంది కదా, ఏదో ఇక్కడ నేను టైప్ చేస్తున్నా. మీ హైలైట్కి ఏదో ఒక లైట్ కలర్ ఇచ్చుకోవచ్చు, హైలైట్ కలర్ చూడండి ఇట్లాగా. సో అది మనకు హైలైట్ అవుతుంది. ఇక టెక్స్ట్ వచ్చేసి ఏదైనా మనం టెక్స్ట్ రాసుకోవాలనుకుంటే ఓన్లీ ఆ టెక్స్ట్ అనేది మాత్రమే రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ ఉండాలనుకుంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు, అంతే కదమ్మా. సో ఇట్లా ఇప్పుడు వద్దనుకుంటే వాటిని మనం డిలీట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ ప్రెస్ చేస్తే డిలీట్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇలా. సో మనం ఈ వీడియో అనేది టైం లైన్ ఇంతవరకు ఉంది కదా.
ఇప్పుడు ఇక్కడ రన్ అవుతున్న టైంలో క్యాలౌట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఏవైనా. ఒకవేళ ఎక్కడైనా షార్ట్కట్కి యాడ్ చేయాల్సి వస్తే ఆ షార్ట్కట్కి పెట్టచ్చు. ప్లే చేసినప్పుడు ఆ షార్ట్కట్కి అనేది మనకు రన్ అవుతుంది. అది ఏం షార్ట్కట్కి పెట్టాలా కీ స్ట్రోక్ అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. Ctrl+C అన్నాం అనుకో, చూడండి అది డిస్ప్లే అవుతుంది అక్కడ ఈ షార్ట్కట్కి. ఓకేనా? ఇట్లా తర్వాత వాటికి సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి. ఫేడ్ ఎన్ని సెకండ్స్ ఉండాలి, అవుట్, ఇదంతా కూడా. ఇక ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఈ క్యాలౌట్స్ని ఒకవేళ వద్దనుకుంటే రిమూవ్ క్యాలౌట్ అన్నా అనుకోండి, రిమూవ్ అయిపోతుంది అనమాట. యాడ్ క్యాలౌట్ అన్నప్పుడు ఏదైతే సెలెక్షన్లో ఉందో అది యాడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇట్లా మీకు ఇమేజ్కి ఏ ప్లేస్లో కావాల్సి వస్తే ఆ ప్లేస్లో రకరకాలైనటువంటి ఈ క్యాలౌట్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఒక వీడియోని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలా, తర్వాత ఈ లైబ్రరీలో ఇవే కాకుండా డిఫరెంట్ యానిమేటెడ్ టెక్స్ట్స్ ఉన్నాయి. ఆ టైటిల్స్ అది ఏ టైటిల్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఆ టైటిల్ మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసైనా ఆ టైటిల్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏదైనా కానీ చూడండి టైప్ చేసుకోవచ్చు ఇట్లాగా. ఎప్పుడైతే మీరు ఇక్కడ ప్లే చేస్తారో యానిమేషన్తో పాటు ఆ టైటిల్ అట్లా కంటిన్యూగా ఉంటుంది. నెక్స్ట్ ఇది రన్ అవుతున్న టైంలో మనకు సౌండ్ కూడా రావాలన్నప్పుడు ఈ లైబ్రరీలోనే కొన్ని డిఫాల్ట్గా వీరే సౌండ్స్ పెట్టారు. చూడండి ఏదో ఇక్కడ సౌండ్ ఉంది, ఆ సౌండ్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఈ ట్రాక్ 2లో యాడ్ చేస్తే చూడండి పైన ఆ ట్రాక్ యాడ్ సౌండ్ వస్తూ ఉంది. చూడండి సౌండ్ వస్తూ ఉందే అలాగే. ఓకే, ఈ రకంగా అనమాట. సో ఇట్లా రకరకాలైనటువంటి సౌండ్స్ పెట్టుకోవచ్చు మీరు. ఇక ఇక్కడ ఇవే కాకుండా చూడండి యానిమేషన్స్, యానిమేటెడ్ టెక్స్ట్ ఇవి ఒకలాగా ఉంది. నాకు ఈ యానిమేట్ రావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యానిమేషన్ వస్తుంది. అవునా? ఇక్కడ ఫస్ట్ మీరు డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ యానిమేషన్ని మీరు టెక్స్ట్ని ఎడిట్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది పూర్తిగా కప్పేసింది వీడియోకి కదా, బట్ ఆ ప్లేస్లో మనకి ఏదైనా కనిపించకూడదు, యానిమేషన్ రావాల్సి వస్తే సౌండ్ వస్తుంది, బట్ యానిమేషన్ అనేది రాదనమాట. సారీ, యానిమేషన్ అనేది వస్తుంది, ఈ సౌండ్ వస్తుంది, వీడియో కనిపించదు. ఇట్లా రకరకాలైనటువంటి క్లిప్ బోర్డ్స్ ఇవి మాత్రమే చేసుకోవచ్చు. బయటవి ఏమైనా ఉంటే మరి మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఏదైనా వీడియోస్ కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని మీరు చూసుకొని చూడండి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నాకు ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నాను మొత్తంగా. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం యాడ్ చేసిన ఫన్నీ ఏదైతే ఉందో ఇది ప్లే చేస్తున్నాం, చూసారా? దాంట్లో ఇది రీడ్ అవుతా ఉంది. అంటే ఇక్కడ సైజ్ అనేది తగ్గించుకొని ఇది ఎక్కడ రన్ చేసుకోవాలనో మనం అక్కడ సో ప్లే చేయొచ్చు. చూడండి ఒకటేసారి ఇది రన్ అవుతుంది, తర్వాత ఇది కూడా మనకు రన్ అవుతుంది అనమాట. ఇట్లాగా చూడండి, అలాగ రకరకాలుగా మనము తయారు చేసుకోవచ్చు అనమాట దీన్ని. ఓకేనా? అది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఈ వీడియో వద్దనుకున్నప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసి రైట్ మౌస్ బటన్ డిలీట్ అంటాం. ఈ ఆడియో వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు, ఇది డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ ట్రాక్స్ ఏవైనా వద్దనుకున్నప్పుడు మనం రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి రిమూవ్ ట్రాక్ అంటాం. సో నా ట్రాక్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అవునా? థ్యాంక్ యూ.